గాదే వెంకటేశ్వర గారు ఉన్నారు. వెంకటేశ్వర గారు గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు. గాదే గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. సో మొత్తానికి జనసేన పగబడితే ఎవరినైనా పడగొట్టేంత వరకు వదిలిపెట్టదని రుజువు చేశారు. మాట్లాడనా? మాట్లాడండి. ఈరోజు జనసేనని ఇక ఎవరేమైనా మాట్లాడాలన్నా భయాందోళనకు గురయ్యేటువంటి పరిస్థితిని జనసేన తీసుకొచ్చింది. ఇది మొదటి విజయం అనుకోవచ్చా సార్? లేదు లేదు, అదే పూర్తిగా మీది ఏదైతే వ్యాఖ్యానం చేశారో పూర్తిగా ఖండిస్తున్నాను నేను. మీరు అన్నమాట పగబట్టటాలు మాట్లాడటాలు ఇదంతా కూడా పూర్తి అవాస్తవం. మీరు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు. అంటే రావణ్కి రిమాండ్ విధించారు కదా, సో దాని మీద చెప్తున్నా. నేను మాట్లాడతా జూపడానికి కూడా చెప్తా. ముందుగా మీకు బ్రహ్మనాయుడు గారు, అలానే పెద్దలు పురుషోత్తమ రెడ్డి గారికి, జూపడానికి గురుమూర్తి గారికి శుభోదయం. ఒకటేంటంటే, మీరు మంచిగా ఒక మంచి సబ్జెక్టు పెట్టారు. ఆ సబ్జెక్ట్ మీద కొద్దో గొప్ప మీ మీద పండితులు అనుకోం, కానీ కొంచెం స్పృహ ఒక 5% అన్న మాకు ప్రజాస్వామ్యం మీద స్పృహ ఉన్నటువంటి నేను కానీ, నాకు మించినటువంటి స్పృహ ఉన్నటువంటి పురుషోత్తమ రెడ్డి గారు, జూపూడి గారు, గురుమూర్తి గారు ఉన్నారు. కాబట్టి ఒక మంచి చర్చ, మంచిగానే మాట్లాడదాం. ఎందుకంటే ఒక 2-3 అంశాలు తప్పితే జూపుడన్న ప్రజాస్వామ్యం గురించే మాట్లాడాడు. ఎందుకంటే ఆయనకు ఉన్న భావజాలం కూడా అలాంటిదే. కాకపోతే పార్టీలు ఉన్నాడు కాబట్టి కొన్ని తప్పో కొన్ని మాట్లాడాలి. వాటిని మినహాయిస్తే కడమదంతా ఒకసారి మాట్లాడదాం. కొంచెం మీరు ఇంటరప్ట్ చేయొద్దు. ఎందుకంటే మీరు అన్న మాటలను ఖండించాను. ఏదో పగబట్టటాలు కాదు. ప్రజాస్వామ్యంలో పగబట్టటాలు ఏముండవు. ప్రజాస్వామ్యాన్నే మనం కోరుకుందాం. ఎందుకంటే మీరేమన్నారు ఇందాక, అసెంబ్లీ ఒకప్పుడు అసెంబ్లీ ఎలా ఉంది, ఇవాళ అసెంబ్లీ ఎలా ఉంది, ఒకప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలా ఉన్నారు, ఒకప్పుడు ఎట్లా ప్రజాస్వామ్యం నడిచింది, ఇప్పుడు ఎట్లా నడుస్తుందని మీ బాధను వ్యక్తం చేశారు. మీ బాధలు మేము కూడా పంచుకుంటాం. అందుకని మీరు కంటిన్యూ చెప్పు. సరే, జూపటన్న అని చెప్పారు. ఆ దశలోనే చెప్తూ కొంచెం పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు కాబట్టి నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి అవి కూడా జూపటన్న ఏదైతే మాట్లాడారో దాన్ని ఒకసారి నేను ఒప్పుకోను, దాన్ని ఖండిస్తూ. ఎందుకంటే పంచాయతీరాజ్ శాఖలో ఇవాళ అవునన్నా కాదన్నా గతంతో పోల్చుకుంటే చాలా వరకు బెటర్ అనే విషయం ప్రతి ఒక్కరు చెప్దాం. సరే, నేనేదో 100% చేశామనే దానికంటే కూడా గతంతో పోల్చుకోవాలి ఎప్పుడు కూడా, అంతే కదా. నాకు మించి మీరు బాగా చేస్తే పురుషోత్తమ రెడ్డి గారు ఏమంటారు, వెంకటేశ్వర గారి టైంలో కంటే బ్రహ్మనాయుడు టైంలో బాగుందని అంటారు. అంతవరకే.